అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ బిస్కెట్స్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి వచ్చి చాలా బాగుంటాయండి. టేస్ట్ కరకరలాడుతూ ఉంటాయి. సేమ్ మనకి బయట ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అన్నమాట. టేస్ట్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను ఎలా చేశానో కూడా చూపిస్తాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇలా ఈ షేప్లో అయితే చేశాను అనమాట. సో దానికోసం నేనైతే ఒక 6 eggs తీసుకుంటున్నాను. ఈ 6 eggsకి సరిపడా మెజర్మెంట్స్ అయితే చెప్తానండి. మీరు ఇంకొంచెం పెంచుకునే దాన్ని బట్టి పెంచుకోవచ్చు, ఆర్ తగ్గించేదాన్ని బట్టి తగ్గించుకోవచ్చు. ఒక 6 eggs ఇలా యాడ్ చేసుకుని ఇది మొత్తం కూడా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బీట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి పిండి యాడ్ చేస్తే సరిపోయేలాగా లేదండి. సో నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వేరే బౌల్లోకి. ఇప్పుడు ఇందులోకి బటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. చాలా కొంచెం సరిపోతుంది. యాడ్ చేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది వచ్చి 400 grams ఉంటుందండి షుగర్ పౌడరు. యాడ్ చేసుకుని ఇది మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మైదా పిండి యాడ్ చేసుకోండి. ఈ మైదా పిండి పట్టినంత యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఈ సేమ్ కప్తో ఒక 2.5 cups అయితే పట్టిందనమాట. సేమ్ మనకి చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. మనకి చపాతీ చేయడానికి కూడా వీలుగా రావాలన్నమాట. సో ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి కనుక వేసేసారంటే ఎక్కువైపోతుంది. సో ముందు 1 కప్ యాడ్ చేసుకుని మిక్స్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది చేతులకు కూడా బాగా అంటిపోతూ ఉంటుందండి. మీరు కొద్దిగా ఆయిల్ రాసుకుని చేతికి అప్పుడు మిక్స్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా కూడా పలుచగా ఉంది. కొంచెం పిండి వేసుకుందాము. అలాగే ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే ఇందులోకి కొద్దిగా సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం చపాతీస్ చేసే రోల్ ఉంటుంది కదా, దీనిపైన కొంచెం పౌడర్ స్ప్రెడ్ చేసుకుని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇది పలుచగానే ఉండాలండి, మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ బాగా పలుచగా కూడా వద్దు, ఒక మాదిరిగా చేసుకోవాలి. ఈ మాత్రం పలుచగా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా చేసుకుని ఇప్పుడు వీటి కోసం నేను ఈ మౌల్డ్స్ అయితే యూస్ చేస్తున్నానండి. కుకీ కట్టర్స్ అంటారు వీటిని. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట. నేనైతే చిన్న హార్ట్ షేప్లో చేశాను అనమాట. ఇది చిన్న సైజ్ అండి అన్నిట్లోకి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా క్యూట్గా ఉంటే కనుక షేప్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కనుక ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వస్తాయి బిస్కెట్స్ కూడా. సో ఇలా అన్నీ కూడా ఇలా తీసుకుని పెట్టేసుకోండి. ఇదంతా కూడా పిండి కలపటంలోనే ఉంటుందండి. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఇలా అన్నీ కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఒకేసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. మామూలుగా మనం డీప్ ఫ్రైస్ కంటే కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాం కదా, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనకి యూజ్ అవ్వదు. మీకు ఎంతైతే ఆయిల్ సరిపోతుంది అనుకుంటారో అంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. మీడియం కంటే ఇంకొంచెం తక్కువ పెట్టినా కూడా పర్వాలేదు. కలర్ అయితే ఈజీగా చేంజ్ అయిపోతాయి, మళ్ళీ లోపలైతే ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి మనకి ఫ్రై చేసేటప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయండి. బయటికి తీసిన తర్వాత కూడా ఇంకొంచెం సేపటికి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సో అంతేనండి, ఈ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాసేపటికి ఇలా క్రిస్పీగా తయారవుతాయండి. సో అంతేనండి, బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీరు గనక ట్రై చేస్తే ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.